మహాభారతం 49వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో కుంతీదేవితో పాండవులను వారణావతం వెళ్ళమని, అక్కడ గంగా నది సమీపాన సాక్షాత్తు శివుడి నివాసం ఉండే ప్రదేశమని, కొంతకాలం అక్కడ ఉండి గోదానాలు సువర్ణదానాలు చేసి నా తమ్ముడు పాండురాజుకు తృప్తి కలిగించండి అని ఆజ్ఞాపిస్తాడు ధృతరాష్ట్రుడు. తన తండ్రికి ఉత్తమ లోకాలు లభించేలా అక్కడి నదుల్లో ఆచమనాలు దానాలు చేయవచ్చు అని, అది రాజుగారి ఆజ్ఞ అని వెళ్లడానికి నిర్ణయించుకుంటారు. ఆ తరువాత దుర్యోధనుడు తన స్నేహితుడు అయిన పురోచనుడిని పిలిచి, వారణావతంలో లక్క, నేయి, మద్దివంక, నూనెతో కలిపిన మట్టితో 4 ఇళ్ల భవనాన్ని కట్టించు అని చెప్తాడు. పురోచనుడు అలాగే కట్టిస్తాడు. ఇది మోసపు ఇల్లని, మనల్ని కాల్చడానికి చేసినదని ధర్మరాజు కనిపెట్టి భీముడితో చెప్తాడు. అప్పుడు భీముడు, ఈ విషయం ఇప్పుడే అందరికీ చెప్పేద్దాం అంటాడు. అప్పుడు ధర్మరాజు, ఏ ఆధారం లేకుండా ఇంటిని మీరే కాల్చి ధృతరాష్ట్రుడిని దోషిగా నిలబెట్టారని భీష్ముడికి గాని కోపం వస్తే అదొక పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. అందువల్ల మనం పురోచనుడిని బాగా నమ్మినట్లే ఉందాం, అత్యంత మెలకువ కలిగి ఉందాం అని అంటాడు. ఇక మిగతా కథను ఎపిసోడ్లో తెలుసుకుందాం. అన్నగారి మాటకు ఎదురు చెప్పటం ఆ తమ్ముళ్లకు ఎప్పుడూ తెలియదు. అందువల్ల మౌనంగా ఊరుకున్నారు. పగలు నదీ తీర్థాలు, ఉద్యానవనాలు, నగర వీధులు, కొండలు, లోయలు తిరగటం, రాత్రిళ్ళు తమ తమ ఆయుధాలను ధరించి మెలకువతో ఉండటం చేయసాగారు. ఒకరోజు విదురుడు పాండవుల వద్దకు కనకుడు అను సొరంగాలు తవ్వే ఒక నిపుణుడిని పంపించాడు. అతను వచ్చి, రానున్న కృష్ణపక్ష చతుర్దశి నాడు పురోచనుడు ఈ ఇల్లు తగులబెడతాడు. మీరు ఈ ఇంట్లోంచి బయటకు వెళ్లడానికి సొరంగం తవ్వమని నన్ను పంపించాడు అని ఏ అలికిడి లేకుండా ఎవరికీ తెలియకుండా సొరంగం తవ్వాడు. దానిని భీముడు పరీక్షించి చూసుకున్నాడు. కృష్ణపక్ష చతుర్దశి వచ్చింది. రోజూలాగే సేవకురాలైన స్త్రీ పళ్ళు పూలు తెచ్చింది. ఆమెకు కూడా 5 కొడుకులు. ఆ 5 పాండవుల దుస్తులు శుభ్రం చేయటం, పానీయాలు అందించటం, కాళ్ళు పట్టడం లాంటి పనులు చేస్తారు. వీరు పాండవుల చర్యలను గమనించి ఎవరు ఎక్కడ ఉన్నారు, మెలకువగా ఉన్నారా, చేత ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు గ్రహించి పురోచనుడికి చేరవేస్తారు. పాండవులకు జరగబోయేది ముందే తెలుసు కాబట్టి ఏమీ ఎరగనట్టే ఎప్పట్లా ఉన్నారు. అంతా బాగానే ఉంది, ఈ రోజు ఇల్లుకు నిప్పంటించడమే అని సమయం లెక్కిస్తూ నిద్ర నటిస్తూ అదే ఇంటిలో రోజు తాము పడుకునే ఒక చోట సేవకురాలు ఆమె కొడుకులు మద్యం సేవించి పడుకున్నారు. పాండవులు అలికిడి లేకుండా ఆయుధాగారం నుండి తమ తమ ఆయుధాలు తీసుకున్నారు. పురోచనుడు అంటించడానికి ముందే వాడి పడకటింటి ద్వారానికి నిప్పంటించి తల్లిని సోదరులను సొరంగంలోకి పంపించి ఆయుధాగారాన్ని మిగతా ఇంటిని కూడా అంటించి అక్కడే రహస్యంగా ఉండి గమనిస్తున్న కనకుడికి వెళ్తున్నాం అని సైగ చేసి తాను సొరంగంలోకి దూరిపోయాడు భీమసేనుడు. లక్క ఇల్లు క్షణాల్లో కాలి బూడిద కుప్పగా మారిపోయింది. సొరంగ మార్గంలోకి కాలిన ఇంటి నుండి పొగవాసన రావటం వల్ల కుంతి, ధర్మ, అర్జున, నకుల సహదేవులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సొరంగం లోపల నడవటానికి గాని పరిగెత్తటానికి గాని అంత అనుకూలంగా లేదు. లోపల ముళ్ళ చెట్లు, పిచ్చి చెట్లు మొలిచాయి. పదునైన రాళ్లు దారి పొడవునా ఉండిపోయాయి. అంతఃపురంలో మెత్తని పరుపుల్లో ఉండే కుంతీదేవి నడవలేకపోయింది. భీముని 4 సోదరులు కూడా నడవలేకపోయారు. అప్పుడు భీముడు తల్లిని తన మెడల మీద వేసుకుని, ధర్మరాజు, అర్జునులను తన భుజాల మీద కూర్చోబెట్టుకుని, నకుల, సహదేవులను తన చంకలో ఎక్కించుకొని పరుగులాంటి నడక సాగించాడు. అతడు నడిచే వేగానికి కాళ్ల కింద పదునైన రాళ్లు దుమ్ము కింద మారిపోయాయి. ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు నలిగిపోయి సొరంగం దారి ఆయన వెనుక చదును చేసిన దానిలా మారింది. అతని చేతులు ఊపే వేగానికి సొరంగం కుడి ఎడమ పక్క రాళ్లు పిండి పిండై ఆయన వెనుక గుహ 2 కుంతి, పాండవులు లక్క ఇంటితో సహా బూడిదయ్యారు అనడానికి సాక్ష్యంగా సేవకురాలు అస్థికలు, ఆ పక్కన ఆమె 5 కొడుకుల అస్థికలు కనబడ్డాయి. వారణావత ప్రజలంతా ఇది ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు చేయించిన పనేనని దుఃఖించారు. ఇంతలో కనకుడు బూడిద కుప్పలు ఎత్తేసేవాడిలా ముందుకు వచ్చి సొరంగం కనబడకుండా బూడిదను నింపి మూసివేశాడు. తర్వాత కుంతి సహితులైన పాండవులు చతుర్శాల భవనంతో పాటు కాలి మరణించారని హస్తినాపురానికి కబురు పంపించారు. అలాగే విదురుడికి మాత్రం కాలిపోయింది సేవకురాలైన స్త్రీ,
ఆమె 5 కొడుకులని, కుంతితో పాటు పాండవులు తప్పించుకొని బయటపడ్డారని రహస్యంగా వార్త చేరింది. దుర్యోధనుడు, అతని సోదరులు శకుని, కర్ణుడు ఉన్న సభలో ధృతరాష్ట్రుడు దొంగ ఏడుపు ఏడ్చాడు. గాంధారి, మిగతా రాణుల ఏడుపులతో అంతఃపురం శోకసముద్రంలా మారిపోయింది. భీష్ముడు, పాండురాజు పిల్లలు ఇక లేరని దుఃఖించాడు. ఆయనతో పాటు ఎప్పుడూ ఉండే పెద్దలంతా దుఃఖించారు. విదురుడు మాత్రం దుఃఖం నటించాడు. దుర్యోధనుడు తనలో తాను సంతోషించాడు. పురోచనుడి గదిని ముందుగానే కాల్చేయడం వల్ల ఈ రహస్యం ఇక ఎప్పటికీ రహస్యమే అని. తరువాత కుంతికి పాండవులకు శ్రాద్ధకర్మలు జరిపించి బ్రాహ్మణులకు పురోహితులకు పెద్ద ఎత్తున సువర్ణదానం గోదానం చేయించాడు ధృతరాష్ట్రుడు. ఇక అంతా తమదే రాజ్యం అనే నిర్భీతితో ఉండసాగారు ధృతరాష్ట్ర పుత్రులు. ఇక భీమసేనుడు తల్లిని సోదరులను ఎత్తుకొని గంగానదిని దాటి వారణావతానికి దక్షిణ దిక్కుగా ప్రయాణం చేసి సూర్యకిరణాలు కూడా చేరలేని దట్టమైన అరణ్యం చేరారు. అలా ఆ సాయంత్రం దాకా నడిచి దాహం వేస్తుందని అందరూ అంటుండటంతో అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టును చూసి దాని నీడలో పెద్ద బండరాతిపై వారిని దింపాడు. వారంతా అతనిపై కూర్చుని వచ్చినా నడిచేటప్పుడు ఏర్పడిన కుదుపులకే అలసి నీరసించి రాతిబండపై వాలిపోయారు. వాయుపుత్రుడు భీముడు మాత్రం మర్రి చెట్టు చిట్ట చివరి కొమ్మపైకి ఎక్కి నీటి జాడ కోసం చూడసాగాడు. అక్కడికి కొంత దూరంలోనే ఒక పెద్ద కొలను కనబడింది. భీముడు చెట్టు దిగి ఆ సరోవరం వద్దకు వెళ్లి ముందుగా స్నానం చేసి తాను నీళ్లు తాగి కొన్ని తామర ఆకులు తెంచి వాటిని దొప్పలుగా చేసి వాటి నిండా నీటిని నింపి తీసుకుని వచ్చాడు. అప్పుడు సూర్యుడు అస్తమించాడు. ఆయన వచ్చే వరకే తల్లి సోదరులు చేతులను తలగడగా చేసుకుని కింద రాళ్లు గుచ్చుకుపోతూ ఉండగా గాఢ నిద్రలోకి పోయారు. వీళ్లు లేచిన తర్వాత నీళ్లు తాగుతారు అని నీటి దొప్పలను చెదిరిపోని విధంగా జాగ్రత్త చేసి వారినే చూస్తూ కూర్చున్నాడు. 3 లోకాలను ధర్మంపై నిలబెట్టి పాలించగల తన అన్నయ్య, హస్తినాపుర మహాసామ్రాజ్యంకు నేటి యువరాజు, రేపటి చక్రవర్తి చేతిని మడిచి రాతినేలపై పడుకున్నాడు. కుంతీభోజుని కూతురు, వసుదేవుని చెల్లెలు, పాండురాజు భార్య అంతఃపురంలో పట్టుపాన్పులపై పడుకొని నిద్రపోవలసిన తన తల్లి సూదుల్లాంటి రాళ్లు గుచ్చుతుంటే ఇలా పడుకోవలసి వచ్చింది. అభం శుభం తెలియని నా చిన్నారి తమ్ముళ్ళు అర్జున, నకుల, సహదేవులు ఏమి పాపం చేశారని ఈ గతికి వచ్చారు అని మనసులో బాధపడుతూ కంట నీరు రాగా దుఃఖించాడు. పాపాత్ములు వంశాన్ని నాశనం చేసే వాళ్లతో కలిసి ఉండే కంటే ఊరిలో ఒంటరి చెట్టులా ఉండటం మంచిది అని ఆలోచిస్తుండగా దగ్గరలో ఎక్కడో మనుషుల సవ్వడి వినబడింది. అంటే ఇక్కడెక్కడో ఒక ఊరు ఉంది. కాని వీళ్ళు లేచిన తరువాత అటువైపు వెళ్దాం అనుకున్నాడు. భీకరమైన ఆ అరణ్యంలో క్రూర మృగాలు గాని రాక్షసులు గాని తన వారి మీద దాడి చేయకుండా మెలకువగా ఉండి చూడసాగాడు. అక్కడికి దగ్గరలో మద్ది చెట్ల వనం ఒకటి ఉంది. ఆ వనంలో హిడింబుడు అనే రాక్షసుడొకడు ఉన్నాడు. అతనికి హిడింబ అను ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.